गुरु शरणं सर्वपापहरं
పోయిన సంవత్సరం శివరాత్రి యొక్క సందర్భంగా మరి ఎందుకు చూశారో ఎట్లా కనబడుతుందో కానీ రాలేదు. తన పని మీద తాను గీత కార్మికులు మరి చేద్దామన్న ఒక ఆలోచనతోని లింగము నంది చెట్ల ఆయన గ్రామ అభివృద్ధి కమిటీకి చెప్పడం చేయడం మరి దాన్ని అందరూ కూడా చూసి దర్శించుకొని మరి శివరాత్రికి కూడా అన్నదానం చేసాము. ప్రతి వారం పత్రం పుష్పం ఫలం తోయం ఎవరు తోచింది వాళ్ళు ఇస్తూ ఉన్నారు, ఎవరికి తోచింది ప్రసాదం తీసుకొని పోతా ఉన్నాం మనం వాస్తవంగా. కాబట్టి ఇది ఏదో చిక్కులలో ఉన్నదనే యొక్క ఆలోచనతోని మరి రూల్స్ ప్రకారంగా పద్ధతి ప్రకారంగా అన్నీ కూడా అనుమతి ప్రకారంగా భగవంతుడి ఆజ్ఞ అయితేనే ఏదన్నా అవకాశం వస్తుందట. భగవంతుడి ఆజ్ఞ అయితేనే ఏదన్నా అవకాశం వస్తుందట వాస్తవంగా. అందుకని ఆ భగవంతుడి ఆజ్ఞ కూడా అయింది కాబట్టి అవన్నీ కూడా ఎలాంటి ఒత్తిడి ఉన్నా దూరం అయిపోయాయి. దూరమైన సందర్భంగా మరి మన గ్రామస్తులు కూడా అందరూ ఒక నందిపేటకు రావడం కూడా జరిగింది. మాకు కొంచెం కార్యక్రమాలతో బాగా లేట్ అయింది. మరి ఈ సమయంలో ఇక్కడ ఒక ఆలయం నిర్మాణం ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఎలా ఉంటే మంచిగా ఉంటుంది ఒక ఆలోచన ప్రకారంగా మనందరినీ ఒక స్థాయి మీదకి తెచ్చిన ఒక స్టేజ్ మీదకి తెచ్చిన వాళ్ళందరూ అభివృద్ధి కమిటీ స్త్రీలు పురుషులు అందరం ఇక్కడ కలిసి మనం డిస్కషన్ అంటే మాట్లాడుకుంటున్నాం ఏం చేస్తే బాగుంటుంది. నేను ఇందాక అడిగాను ఎంత పొడవు ఎంత అంటే 87 ఫీట్ల వెడల్పు 87 పొడవు అంతేనా? సరే 87 ఏమో అన్నావు. 87 ఇది ఎంతనో ఇది 105 ఇట్లా పొడవు పడమట తూర్పు పడమట 105 మనకు అవకాశం కూడా ఉన్నది కాబట్టి 87 108 రైట్ క్లియర్ ఉన్నది. అది మనకు భగవంతుడు అవకాశం ఇక్కడ జాగా భూమి అనేది మన అందరి యొక్క అందుబాటులో ఉన్నది కాబట్టి ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ప్రయత్నం చేయవలసింది శాస్త్రాన్ని అనుసరించడం సాధించడం నియమనిష్టలు చేయడం కొంత మనందరి భాగం. కానీ దానికి తగ్గట్టుగా ఒక శాస్త్రం అనేది ఒక వేదం అనేది ఒక పద్ధతి అనేది ఉన్నది కాబట్టి దీనికి ఎవరు కావాలా? ఇంజనీర్ కావాలి. భూమి బాగున్నది ఏ చోట బాగా కడితే బాగుంటుందని మా ఆలోచన చెప్పడం మా భాగం. దానికి కావాల్సింది ఏ విధంగా అయితే దారి తీయాలా, ఏ విధంగా అయితే మనకి వాస్తు బాగుంటుంది అనే ఒక ఆలోచన ఇంజనీర్లతో కానీ దానికి తగ్గట్టు తగిన వాడే డిజైన్ కానీ వాళ్ళు తీస్తూ ఉంటారు. రెండోది దారి ఇది ఒకటి మనకు అది నేను నాకు అయితే రెండోది ఏంటంటే ఇప్పుడు ఏ విధంగా దారి ఉందో అక్కడి బాధకు మనకు దారి రావడం వాస్తవంగా అది మనకు ఈశాన్య భాగం అంటే ఆగ్నేయ దిశకు వస్తుంది. ఈశాన్య మీద వస్తుంది, ఇది వస్తుంది. అది ఆగ్నేయ దిశ నుంచి మనకు దారి ఉంటుంది మెయిన్ రోడ్డు నుంచి. అది చాలా శ్రేష్టమైంది. అది దారి అయిపోతే మనకు రేపు రాబోయే రోజుల్లో మంచి క్షేత్రంగా అయ్యే యొక్క శుభశూషగా ఉన్నాయి కాబట్టి ఒక ధర్మశాల పై పక్కకు మధ్యలో ఒక ఆలయం మనం అనుకున్న ఆలయం మధ్యలో ఇట్లా కట్టేస్తే అక్కడ పక్కకు ఒక ధర్మశాల వస్తుంది, అక్కడ దారి వస్తుంది. ఈ ఈశాన్యం అంతా కూడా మనకు ఖాళీ ప్లేస్తో ఉంటుంది. అంటే ఖర్చు కూకున్నా చేసిన సత్సంగమైన రేపు రాబోయే రోజులలో మంచి కార్యాలు ఇక్కడ పిల్లల యొక్క శుభకార్యాలు చేసినా ఇంకా ఆ విధంగా శాస్త్ర పద్ధతి ప్రకారంగా బాగుంటుందని ఒక ఆలోచన అక్కడ ఆగ్నేయం నుంచి తీయడం చాలా శ్రేష్టమైనది. కాబట్టి ఈ మనందరం కలిసి ఏంది ఈ ఆలయం పేరేం తెలియదు ఎవరికి పెట్టిండ్రా సంతోషం. స్వయంభూ లింగేశ్వర్ చాలా సంతోషం. అంటే స్వయంభూ తను ఉత్పన్నమైంది కాబట్టి స్వయం ఎవరు పెట్టింది ఏం కాదు. గీత కార్మికులు చూశారు, మన చెవులలో వేశారు, మన కళ్యాణ్ చూసాము. స్వయంభూ లింగేశ్వర స్వామి ఒక చాలా మంచి శుభం. కాబట్టి ఆ లింగాన్ని మనం ఎక్కడైతే ఆలయం ఎక్కడ ఏం చేద్దాం అన్నది ఒక ఆలయం నిర్మాణం కూడా ఆలోచన ఉన్నది. కాబట్టి ఆలయ నిర్మాణానికి ఏం చేయాలంటే శివ పంచాత్తనం చాలా ఉత్తమైన యొక్క మార్గం. కాబట్టి శివ పంచాత్తనం అనేది అంటే లింగము, నంది, పార్వతి, నాగేంద్రుడు, గణపతి ఇవన్నీ శ్రేష్టం. ఈ పంచభూత అంటే 5 యొక్క కలిసి శివ పంచాత్తనం అంటారు. కాబట్టి ఆ ఆలయంకు నిర్మాణం చేసి దాంట్లో ఆలయంలో పూకుండే పెట్టే ఒక విగ్రహం. ఇంకా రాబోయే రోజులలో వారి ఆలోచన ఇది ఉంటుంది.
ఇంకా రకరకాలు ఇక దగ్గర ఉన్నది శనిదేవుడు ఏదో ఏదో ఇక నవగ్రహాలు అంటారు ఏదో అంటారు ఏదో ఒక్కొక్క బుద్ధి ఒకటి కడదామని ఆలోచన వస్తుంది. ఒక భక్తుడు ముందటికి వస్తే నేను కట్టిస్తా అంటాడు. చెప్పలే దైవాధీనం భూమి పుణ్యం అతని పుణ్యం. కాబట్టి ఇది చాలా పవిత్రమైన ఒక క్షేత్రంగా అంటే మనకు అన్ని విధముల అవకాశం ఇది ఉన్నది. కాబట్టి మన గ్రామానికి ఈశాన్యములు మళ్ళీ ఈశాన్యంలో ఈశ్వరుడు యొక్క స్థానంలో ఆయన వచ్చిండు. మరి ఎప్పటిదో ఎవరో మనకు తెలియదు, ఏ విధంగానో ఎట్లా వచ్చినాయో మనకు తెలియదు. మన కళ్ళల పడ్డ నుంచి మనం పూజిస్తూ ఉన్నాం. మన యొక్క హిందూ సాంప్రదాయ పద్ధతి ప్రకారంగా సంస్కృతి ప్రకారంగా భగవంతుణ్ణి పెట్టి పూజియాలని ఎక్కడ కూడా లేదు. మనం తెలియనప్పుడు ఒక రాయికి ముగ్గే ఒక పసుపు కుంకుమ ఎత్తే చాలు దండం పెట్టుకుంటాం. అలాంటి ఒక సాంప్రదాయం మనది హిందూ సాంప్రదాయం. అవునా కాదమ్మా? ఒక రాయి కనబడితే ఎవరైనా పసుపు కుంకుమ అయితే దండం పెట్టిపోతాం అంటే మాట. దాని తర్వాత మళ్ళీ ఆకారాలు సృష్టిస్తాం అంటే ముఖంతో పెట్టుకుందాము అమ్మవారిని పెడదామని ఒక ఆలోచన వేసుకుంటాం. అట్లా మన యొక్క సంస్కృతి సాంప్రదాయం ఇంకా రోజు రోజు ముందుకు పోతున్నది వాస్తవంగా. కాబట్టి పుట్టుకతో ఎవరు నేర్చుకోకుండా వచ్చిన తర్వాత సంస్కారాన్ని మనకు నేర్చుకోవాలి. కాబట్టి ఈ అవకాశం మన గ్రామానికి మనకు అందరికీ సత్యశ్యామలంగా ఉండి ఈ యొక్క రోజు రోజు అభివృద్ధికి అవుతుందని భగవంతుని ఆశిస్తున్నా. మరి మీ అందరి అభిప్రాయమే నా అభిప్రాయం.